కాలనీ అంతా ఓ రౌండ్ వేసి వచ్చాను రా. ఊరంత ఉంది. బాగా ఆకలేస్తాం. టిఫిన్ రెడీయా? రెడీ రెడీ మావయ్య. చట్నీ ఏం చేసావమ్మా? టొమాటో చట్నీ. ఊరు నుంచి తెచ్చిన పచ్చళ్ళు కూడా ఉన్నాయి మావయ్య. మోయిని ఆగమ్మా, అన్ని ఇక్కడే ఉన్నాయిగా, నువ్వు కూడా వచ్చి కూర్చో. నాకు ఓ దోశ ఇవే. రేయ్, అది ఆపి టిఫిన్ చేయరా. సాయంత్రం నీ ఫ్రెండ్స్ డిన్నర్ కి వస్తున్నారా? వస్తున్నారమ్మా. అవునమ్మా, మీ అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు? ఓ 4-5 రోజుల్లో ట్రైనింగ్ అయిపోతుంది అత్తయ్య. వచ్చేస్తాడు. టిఫిన్ చేసి వంట మొదలు పెట్టేద్దాం అత్తయ్య. ఎరా, పెద్ద గిన్నెలు ఏమైనా కొన్నావా? ఏం కొనలేదమ్మా, షాప్ కెళ్ళి తీసుకొద్దాం. ఇప్పుడు అంత దూరం ఎక్కడ వెళ్తాం అత్తయ్య? ఉన్న వాటితో మేనేజ్ చేద్దాం. అలాగేనమ్మా, ఇంట్లో సామాన్లు కొనేటప్పుడు కాస్త చూసుకోనమ్మా. అలాగే. అవునవును, చూసుకోనమ్మా. జీవితాంతం మనతో ఉండేవి. నచ్చకపోతే ఇంట్లో ఉంచుకోలేం, అలాగని బయట పారేయలేం. స్టాప్ ఇట్ రంగా. అమ్మ, మంచి లేత వంకాయలు దొరికాయి. ములక్కాళ్ళు, పచ్చిమిర్చి కూడా తెచ్చాను. కొంచెం కడిగి కోసే. సరేమ్మా. యదమ్మా, కొంచెం మిరపకాయలు బయట ఎండ పెట్టాలి. పద. బుద్ధుందా? మామయ్యకు చూశారు. ఏం చూసారు? నువ్వు చేసిందే చూశారు. నేనేం చేశాను? టేబుల్ ఎందుకు దన్నావు? ఎందుకు తన్నాను తెలీదా? లక్ష్మి, ఏం చేస్తున్నావు? సాయంత్రం పుల్కాల కోసం పిండి కలుపుతున్నానండి. నువ్వు అలా పిండి పిసుకుతంటే ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? స్టాప్ ఇట్ రంగా. శూన్యమాసం వాళ్ళకి గాని మనకు కాదుగా. ఏమంటావు? ప్లీజ్ స్టాప్ ఇట్ రంగా. వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి? వాళ్ళలాగే మనం కూడా మన షష్టి పూర్తిగా ఓ లాంచీ వేసుకుని గోదావరి మీద హనీమూన్ కి వెళదామా? ఊరుకోండి, గోదావరి మీద హనీమూన్ ఏంటి? అంటే వేరే ఎక్కడికైనా వెళదామా? అలాగని కాదు, మీ ఇష్టం. మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అబ్బో, నీకు లోపల చాలా కోరికలు ఉన్నాయే. ముందా నోరు మూసి ఆ పిండి సరిగ్గా పిసుకు. రంగా. మమ్మీ, రెండో షూ కనబడతలేదు మమ్మీ. ఇదిగో ఇక్కడుంది, దా వేసుకో. మోహన్, మోహన్, మేము రెడీ. నేను కూడా రెడీ. అమ్మగారు. థ్యాంక్స్ బుచ్చయ్య. ఏంటి అది? ఉత్తి చేతులతో వెళ్తే బాగుంటదని స్వీట్స్ తెప్పించాను. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా. ఎల్లుండి నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయమ్మా. వీళ్ళు ఎలాగూ హనీమూన్ కి ప్యారిస్ వెళ్తున్నారు. మేము ఇక్కడుండి ఏం చెయ్యాలి? అందుకే ఎల్లుండి పొద్దున్నే మేము కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఫెంటాస్టిక్. అన్ని కూరలు చాలా బాగున్నాయి. బిర్యానీ అయితే అదిరిపోయింది. స్వప్న, ఆంటీ ఉన్నప్పుడే నువ్వు వంట క్లాసులకు వెళ్తే మంచిది. ఈ వంటలన్నీ చేసింది నేను కాదు బాబు, మా కోడలు మోహిని. వావ్, రియలీ నైస్ మోహిని, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అవునయ్యా, అంకుల్. మీ వాడేంటి వచ్చినప్పటి నుంచి దించింతలా ఎత్తడం లేదు? కంపెనీ లేదు కదా నాన్న, బోరు కొడుతుందేమో. ఓకే కమ్. నువ్వు లాగించబోయా? యూ లైక్ వీడియో గేమ్స్? కార్ గేమ్స్ అంటే ఇష్టం నీకు? చూడు, లేటెస్ట్ వర్షన్ GTA. ఆడతావా? దిస్ బటన్. చలో. అమ్మా మోహిని, ఆ పాల తాలికలు తీసుకురామ్మా. ఇక్కడే ఉంది అత్తయ్య. పాల తాలికల మోహన్ ఫేవరెట్. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోమని చంపుతూ ఉంటాడు. అలాగా? వికీ కూడా చాలా ఇష్టం. డోంట్ వరీ, నేను నేర్పుతాలే. వికీ, వికీ, కమ్ హియర్. కొంచెం వేసుకో. బాయ్ రాజు. ఎవరితో మాట్లాడుతున్నారా? కెప్టెన్ రాజుతో. కెప్టెన్ రాజా? వాడేవాడు? ఈ ఇంటి ఓనర్. హే, ఈ ఇంటి ఓనర్ నేను. ఎవడా కెప్టెన్ రాజు? పిలువాడిని, చెప్తా వాడి సంగతి. ఏంటి రాజు? సరే చెప్తా. ఏం చెప్పమంటున్నాడు? పీకల దాకా మెక్కారు కదా, ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఇది వాడి బెడ్ టైం. నిద్ర వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగే. ఉంటావా ఆంటీ?
వెళ్ళొస్తాం అంకుల్. అలాగే అమ్మా. నేను కూడా బయలుదేరుతాను రా. రే బాయ్ రా. ఈసారి వచ్చేటప్పుడు మీ ఆవిడ్ని కూడా తీసుకురావాలయ్యా. వాళ్ళ ఆవిడతో పాటు ఒక పాపను బాబును కూడా తీసుకొస్తాడు. రేయ్ అను డ్యూ డేట్ ఎప్పుడు రా? 2 days లో రా. తన విజయవాడలో ఉంది, నేను కూడా వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. హే స్వప్న, ఏంటిది? పాల తాలికలు. థ్యాంక్స్ మోహిని, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. సిగ్గు లేకపోతే సరే. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందమ్మా, అది ఇక్కడే ఉంటే మీ అంకుల్ తిని రాత్రంతా గంతులేస్తాడు. అవును, నేను గంతులేస్తంటే ఈవిడ నోటితో డప్పు సౌండ్లు ఇస్తుంది. Stop it, రంగా. ఓకే Bye. బాయ్, సీ యూ. బాయ్. బాయ్ రా. బాయ్ రా. Bye. ఒట్టి గొర్రకే అనుకున్నావు కదమ్మా. నువ్వు ఒక్క వారం రోజులు తనతో ఉంటే రోజుకు ఒక కొత్త ట్రిక్ చూపిస్తుంది మీ అత్తయ్య నీకు. నా పెళ్ళైన 3వ రోజే గుండెకి చచ్చేవాడిని. ఓ రోజు రాత్రి వచ్చి ఎదురుగా నిలబడింది. కళ్ళు తెరిచి చూసి నీలాగే కేక పెట్టా. అప్పుడు చెప్పాడు మా మామ తనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని. Stop it, రంగా. ఒకసారి మమ్మీ నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వెళ్ళిపోయింది. వెళ్ళి తీసుకొచ్చాం తెలుసా? చాలా డేంజర్ కదా అత్తయ్య, నిద్రలో కింద పడితే. పడుతుందమ్మా. విచిత్రం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంది. కొన్నిసార్లు మా కార్ పార్కింగ్ లో కార్ల మధ్య సెటిల్ అవుతుంది. నేను వెళ్ళి దుప్పటి కప్పొస్తా. రంగా, స్టాప్ ఇట్. సర్లే పద, టైం అవుతుంది. ఏమండి, సెల్ ఫోన్ తీసుకున్నారా? తీసుకున్నా. వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఏ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. ఎవరో దినానికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అయినా ఇంత ఇంట్లో నన్ను రోజు ఒక్కదాన్నే వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతావా? లేదు లేదు, వారానికి 5 రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను. మరి మిగతా 2 రోజులు? సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తారు కదా. ఏ, ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం పడిగాపులు కాస్తూ ఉంటాను. అవును. ఈరోజు ఏం కలర్ వేసుకుంటున్నావు? ఐ డోంట్ నో, మేబీ బ్లూ. మొత్తం బ్లూవా? అవును, బ్లూ సారీ. ఆహా, నేను అడిగేది అది కాదు, లోపల. చిపో, సిగ్గులేని ఫెలో. ఓకే బాయ్.
ఏమైంది? తాతయ్య చీటింగ్. నీ గుర్రాన్ని వెనక్కి పెట్టు. వెనక్కి పెట్టు తాతయ్య. ఇప్పుడు నా భటుడు నీ మంత్రిని చంపేస్తాడు చూడు. హా, హా, హా. ఇప్పుడేం చేస్తావు తాతయ్య? వాడికి చెస్ ఆడటం నువ్వు నేర్పించావా? లేదే. ఇంకెంతసేపు తాతయ్య? త్వరగా ఆడు. రేయ్, ఎవరితో ఆడుతున్నావురా? తాతయ్యతో. ఏడు తాతయ్య? ఇదిగో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడా? ఇక్కడ. ఇంకోసారి తాతయ్య అన్నావు అంటే పడతాయి నీకు. వెళ్ళు వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుని రా. బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. నేను నీతో ఆడను పో. వికయ్ వికయ్ వికయ్. చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా? మరి ఇంకెలా మాట్లాడతారు? వికీ, వికీ, డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ. దట్స్ బికాస్ హీ లవ్స్ యూ సో మచ్ బేబీ. నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి. వికీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? దా. హాయ్ ఆంటీ. హాయ్ వికీ. మమ్మీ మీకు బాక్స్ ఇచ్చిరమ్మంది. థ్యాంక్ యూ. రా లోపలికి రా. ఏంటి స్కూల్ కి హాలిడేనా ఇవాళ? లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను. అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకోవచ్చా? ఓకే, వెళ్ళి ఆడుకో.